ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. లలితా త్రిశతిలోని కదంబ కారణావాస అనే నామం యొక్క విశేషాలను తెలుసుకుందాం. కదంబము అనేది ఒక వృక్షము. కదంబం అనే దానికి విశాలమైన అర్థం ఉన్నది. కదంబ వృక్షం యొక్క పువ్వులు భూమిలాగా గోళాకారంలో ఉంటాయి. దానిలో ఒక్కొక్క కర్ణిక పువ్వు ముళ్ళులాగా ఉంటుంది. ఇది అనంతకోటి బ్రహ్మాండం యొక్క ప్రతీకగా ఉంటుంది. ఆ పువ్వుని అంతరంలో వెళ్ళి చూస్తే ఒక విచిత్ర దృశ్యము అనుభవంలోకి వస్తుంది. వంగపండు రంగులో చిన్న పుష్పాలు బీజాలలాగా కనిపిస్తాయి. కానీ అవి బీజాలు కాదు, పుష్పము. ఇది పరాప్రకృతి యొక్క స్వరూపము. కదంబ కాననావాస కదంబ పుష్పాలతో కూడిన అడవి. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాల లోపల వాటిని సృష్టించి వాటి అంతరం లోపల అస్తిత్వ రూపంలో ఉండి వాటిని నడిపించే ఆ శక్తియే కదంబ కాననావాస. అడవిలో ఉండే భగవతి. కదంబ రూపం అనే అడవిలో ఉండే అమ్మ ఒక వృక్ష రూపంలో కనిపిస్తున్నది. అనేక వృక్షాలలో ఉండే మహా అడవి. అందువలన అమ్మ భగవతికి మహావనంలో ఉండే భగవతి అంటే అది సహస్రారానికి సంబంధించినది. ఇక్కడ కదంబము అనేది కదంబ వృక్షము. దీనిని కల్పవృక్షము అని కూడా అంటారు. అంటే మన యొక్క కోరికలను నెరవేర్చేది ఎవరు? అమ్మ మన కోరికలను తీరుస్తుంది. మనకు ఏమి కావాలన్నా అది ఇస్తుంది. ఎవరి కోరికలు తీర్చుకోలేరు. భగవతియే మన కోరికలను నెరవేర్చాలి. ఈ కల్పవృక్షము మన కోరికలను నెరవేర్చినా కూడా భగవతి కల్పన అతీతంగా ఉంటుంది. అంటే సంకల్పాలకు అతీతంగా ఉంటుంది. ఈ శక్తి ఒక పుంజం రూపంలో, సహస్రారంలో, కర్ణికలో విరాజమైన శక్తి ఒక బ్రహ్మాండంలో కాదు, అనేక బ్రహ్మాండములను మన అంతరంలో కూర్చోబెడుతుంది. మన అంతర్యాత్ర గురించి తెలుసుకుందాం. అంతర్యాత్రలో మనము ఒక కదంబ పుష్పము. మన అంతరంలో శిరోభాగంలో గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులను వేరు వేరైన కదంబ పుష్పములుగా చెబుతారు. ఈ కదంబ పుష్పం అంటే మన అంతరంలోని కదంబ పుష్పము వికసితమైతే అనంతకోటి బ్రహ్మాండం యొక్క నాయక రూపంలో ఉండే అమ్మను మనము అంతరంలో చూడాలి. తంత్రశాస్త్ర ప్రకారం కానీ, శ్రీ విద్యా రహస్యంగా కానీ, యోగ మార్గంలో కానీ అంతర్యాత్ర చేసే వ్యక్తి మూలాధార స్థితి శక్తిని ఊర్ధగామిత్వం చేసి సహస్రారమునకు చేరినప్పుడు అనుభూతి కలుగుతుంది. మూలాధార చక్రమును చైతన్యవంతం చేసి మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు తన శ్వాసను పైకి ఊర్ధముఖంగా తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సాధకునికి ఈ అమ్మవారి యొక్క అనంతతత్వమైన ఈ కదంబ కారణావాస అనే అనుభూతి తెలుస్తుంది అని చెబుతున్నారు. అక్కడ అనేక వేల సూర్యుల ఉదయము ఒక్కసారిగా జరిగినట్లు అనుభూతి కలుగుతుంది. ఈ సూర్యోదయం వలన మనకు కలిగిన సూర్యుని వేడి అంటే అంతర్సూర్యోదయం వలన చంద్రమా యొక్క శీతలీయత శాంతి కలుగుతుంది. అక్కడ మనకు శాంతి అనుభూతిలో మనకి ఏం కలుగుతుందంటే ఎన్నో వేల మంది సూర్యుడు ఉన్నప్పటికీ అక్కడ మనకు వేడి అనిపించదు. చంద్రుని యొక్క చల్లదనం ఎలా ఉంటుందో అలాంటి చల్లదనము మరియు శాంతి కలుగుతుంది అని చెప్పారు. ఇటువంటి అడవిలో ఈ కదంబ వృక్షాల నడమ ఒక కమలము వికసించింది. ఆ కర్ణిక మధ్య స్థితమైన అంటే అడవి లాంటి వనస్థలి మధ్య భగవతి సంచారం చేస్తూ ఉంటుంది. అక్కడ మనకు ఒక చిన్న దీపం వంటి ప్రతిబింబము ముందు కనిపిస్తుంది. ఎప్పుడు అది వికసితమవుతుందో అప్పుడు మనకు శరీరం అవబోధం తొలగిపోయి మనము స్వయం బ్రహ్మాండ స్వరూపమైన కదంబ కారణావాసగా అవుతాము. ఈ కదంబ కారణావాస మనలో స్థితమై ఉన్నది. మనము దానిని గుర్తించలేకుండా ఉన్నాము. కేవలము నామజపముతో, సేవతో, రాజయోగ అభ్యాసంతో, ధ్యానంతో ఏకమై ఉంటుంది. అది యోగము. మనం దానితో ఏకత్వం పొందాలి.
యోగ చిత్తవృత్తి నిరోధక అని పతంజలి మహర్షి చెప్పారు. చిత్తవృత్తులను నిరోధించడం మనము చెయ్యాలి. చిత్తవృత్తి నిరోధం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ద్వైతం ఉండదు, ఏమీ కనిపించదు, ఏమీ ఉండదు. ఆ సమయంలో నేను నేను అని చెప్పే నేను విలీనం అవుతుంది. కదంబ కారణ వాసిత్వము అనేది ఒక అవస్థ. భయంకరమైన అడవిలో లభించే శాంతిని చూడటానికి భయంకరంగా కనిపించిన ఆ అడవిలో లభించే శాంతి మనకు మన పట్టణాలలో లభించదు. అందుకని అరణ్యవాసాలలో నివసించే యోగులు ఇలా చెప్తారు, మనము అమృతపానం చెయ్యాలంటే అంతర్యాత్ర చేయాలి. మన అంతరంలో ఉన్న ఈ వనమును తెలుసుకోవాలి. అనేక గ్రంథుల మధ్యలో 1,83,000 సార్లు ఒక కదలికలో ఎప్పుడూ స్పందనలుగా ఉంటుంది. ఒక సెకనులో 1,83,000 స్పందనలుగా భగవతి యొక్క కిరణాల శక్తి ఈ విధంగా ప్లావితమవుతుంది, ఈ విధంగా స్పందిస్తుంది. ఒక సెకనులో 1,83,000 స్పందనలైతే ఒక నిమిషానికి, ఒక గంటకు, 24 గంటలకు అలా మన జీవన కాలంలో ఎంతో మీరే లెక్క వేసుకోండి. ఇలా అన్ని రోజులు భగవతి యొక్క అనంతకోటి స్పందనలు మన జీవితమంతా మనలో స్పందిస్తూ ఉంటాయి. కానీ మనము గుర్తించడం లేదు. గుర్తించలేకపోవడానికి కారణము నేను. ఈ నేనును తొలగించడానికి మనము కదంబ కుసుమప్రియ నామంలోకి వెళ్ళి అప్పుడు దాని యొక్క పూర్తి విశేషాలను తెలుసుకుందాం. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సత్.